ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే సార్ 98,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ఆ కేసు నడుస్తూ ఉంది. సో ఎప్పటికైనా రేపైనా మాపైన ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కంపల్సరీ జైలుకి వెళ్తాడని చెప్పేసి రకరకాల ఊహాగానాలు మా వార్తలు వస్తున్నాయి. సో అందులో కొన్ని ఈక్వేషన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కనుక ఒకవేళ అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది కూడా వస్తూ ఉంది. నిజంగానే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రకరకాల బ్రాండ్లు జనం చేత తాగించి, అలవాటు లేకపోయినా తాగించి, ఆ బ్రాండ్లే తాగండి అని అలవాటు చేసి, పైగా ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్, ఇలాంటివన్నీ కూడా ఆ క్యాష్ అంతా కూడా డైరెక్ట్గా ఆయన ప్యాలెస్కే వెళ్ళిపోయేలాగా మొత్తం అంతా ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. టీడీపీ నాయకులే కాకుండా అందులో పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఇది జరిగిందని చెప్తున్నారు సార్. కృష్ణదేవరాయలు లోక్సభలో కూడా వైఎస్ఆర్సీపీ. సో ఏంటి సార్ నిజంగా అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి అంత అవినీతికి పాల్పడ్డారు. మీరు అన్నట్టుగా 98,000 స్కాండల్ అని ఎక్కడ లేదు. 99 ఆ 4.5 సంవత్సరాల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ ఏదైతుందో క్యాష్గా తీసుకొని దాదాపు నేను అనుకుంటున్నా 96% అట్లా ట్యాక్స్ మన క్యాష్, కొన్ని ఏమో కార్డ్స్ విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు లేవంటే కార్డ్స్ ఇచ్చేసారట. 96%. 99,000 అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది సేల్ 4.5 years. దాంట్లో 3,200 కోట్లు ఏదైతుందో ఇతనికి డైరెక్ట్ గా మనీ పోయింది తాడేపల్లికి. 3,200 కోట్లు 4.5 years. యావరేజ్ పర్ మంత్ 2 crores చొప్పున 60 కోట్లు ఇయర్ 6-12 700 కోట్ల చిల్లర ఏదైతుందో 700 చిల్లర పర్ యానం. తో లిక్కర్ మీరు అనేది 98,000 స్కాండల్ కాదు, సిట్ ప్రకారము 3,200 మాత్రమే. 3,200 కోట్లు. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది 2 days నుంచి. సిట్తో సమన్వయం చేసుకుంటే ఏదైతుందో అయింది. అల్టిమేట్ రాజ్ కసిరెడ్డి కానీ, గోవింద్ బాలాజీ కానీ, యాజ్ ఫర్ ఏదైతుందో ఇప్పుడు కొంత 5-6 పరారులో ఉన్నారు. ఈ అల్లిబిల్లి కంపెనీ పెట్టిన వాళ్ళు ఇప్పుడు కొన్ని బంగారం ఏదైతుందో ట్రాన్సాక్షన్ హైదరాబాద్కి వెళ్ళింది. ఈ డిస్టిలరీలో ఎవరైతుందో బంగారం కొన్న రిసిప్ట్ దొరికింది. అట్లే బాంబేలో ఈ ఏదైతుందో అల్టిమేట్ ఎక్కడికి పోయిందంటే డబ్బులు ఏదైతుందో కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరు, ఆయన ఆఫీసులో పనిచేస్తారు. ధనంజయ రెడ్డి ఎవరు, బాలాజీ ఎవరు, వాళ్ళ ఆడిటరు, లైఫ్ టైమ్ ఆఫ్ భారతీ సిమెంట్లో డైరెక్టర్. తో అన్ని దారులు ఏదైతుందో సజ్జల శ్రీధర్ రెడ్డి ఏదైతే డిస్టిలరీ ఉందో నంద్యాల్లో ఎస్పీవై రెడ్డి గారి అల్లుడు లోక్సభ సభ్యుని, అతను కూడా ఏదైతుందో టోటల్ కర్త కర్మ. డిస్టిలరీలు టీడీపీ పీరియడ్లో ఇవ్వలే, గతంలో డిస్టిలరీలే, కానీ దేశంలో ఎక్కడి లేని విధంగా మనం ఒకరికి మ్యాక్డోల్ విస్కీ ఉంది వాళ్ళది. ఆయన లోక్సభ సభ్యుడు ఆ పార్టీ తరఫున 1900 సుబ్బారెడ్డి గారు సిట్టింగ్ తీసేసి ఇచ్చాడు వైపీ సుబ్బారెడ్డి బాబాయిని. వాళ్ళ లిక్కర్ అడిగితే ఇంత పర్సంటేజ్ నాకు కావాలి పర్ కేస్ అంటే ఫుల్ బాటిల్ 24 ఉంటే 1 కేస్ అంటారు, హాఫ్ 24, క్వార్టర్ 48, కేసుకి ఇంత కావాలంటే మాకు వర్కౌటే కాదు, మాకు వచ్చేది ఏదైతుందో పర్సంటేజ్. ట్రాన్స్పోర్ట్ కూడా మేము ట్రాన్స్పోర్ట్ ఇంట్లోకి వెళ్ళి పెట్టాలని ఇవ్వాలి. వాళ్ళ బ్రాండ్ తీసుకోలే. అట్లే మ్యాన్సన్ హౌస్ని వేధించాడు. పీటర్ స్కాట్ కానీ టీచర్స్ కానీ మేడ్ ఏ బ్రాండ్లు ఉన్నాయి ఆ బ్రాండ్లన్నీ వచ్చేసాడు. ఓన్గా క్రియేట్ చేసి సైంటిఫిక్ లేక, నాణ్యత లేక, దాని ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చేయక, అడ్డగోలు అల్కహాల్ కలర్ వచ్చి పేర్లు చేంజ్ చేసే మొత్తం చీప్ లిక్కర్ ఎట్లయితే లోకల్ డిస్టిలరీస్ ఉంటే అవి కూడా సైంటిఫిక్ చేయాలి. సో అటువంటిది క్యాష్. సార్ ఈరోజు ఆయన వివరణ ఇవ్వాలి కదా వైఎస్ఆర్పి నాయకుడు. మేము డిజిటల్ పేమెంట్ వలన మాకు ఇది ఇబ్బంది ఉంది, ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇది నష్టం అవుతుంది, ప్రజాధనానికి క్యాష్ తీసుకోవడం వల్ల దీని లాభం జరుగుతుందని వాళ్ళ తరఫున స్పోక్స్మెన్స్ కానీ, లిక్కర్ దందా చేసిన బొత్స సత్యనారాయణ కానీ, నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే సకల మంత్రి ఏదైతుందో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఎక్కడైనా సార్ 10 రూపాయల చాకు కొడుతున్నాం సార్. ఏది గూగుల్ ఫోన్ పే అనేది అవుతుందో డిజిటల్ 10 రూపాయల సిగరెట్ కొడుతున్నాం సార్. అటువంటిది నువ్వు ఏదైతుందో లిక్కరు 1,000 రూపాయలు తీసుకున్నది, ఒక క్వార్టర్ బాటిల్ 230, చీప్ లిక్కర్ కూడా 230 కంటే తక్కువ లేదు. అది సాయంత్రం అయితే 230, బ్రాండ్ చేంజ్ ఉంటుంది, వేరే లేబుల్ ఇది ఖతమైందంటాడు 320. ఎందుకంటే షాప్ క్లోజ్ అవుతుంది కదా 9 లోపట. ఆ టైంలో ఏదైతుందో వాడు కూలి నెలలు చేసుకుని వచ్చిన డబ్బులు కొనుక్కోవాలి. ఈ 90 రూపాయల వేరే ఇలా 100 రూపాయలకు దొరుకుతుంది సార్. అదే సేమ్ లిక్కరు, చీప్ లిక్కరు. సార్ నేను లిక్కరు హోల్సేల్ 1980 పెట్టినవాడిని, ఆల్కహాల్ బిజినెస్ చేసిన వాడిని. దాన్ని చెప్పాలంటే నేను
ఓ 4-5 గంటలు చెప్పాలి లేబుల్తో కాదు. అది ప్రజలకు ఇది బాగా ఓల్డ్ అయింది. నేను చాలా దాంట్లో చెప్పాను, పోయింది. ఏది ఏమైనా దీంట్లో అల్టిమేట్ సిస్టమేటిక్గా కేసు బిల్డప్ అవుతుంది. బయటికి కూడా పోయింది ఖచ్చితంగా. సార్ ఈరోజు విజయసాయి రెడ్డి గారు వాళ్ళ బంధువు శరత్ చంద్రారెడ్డి ఫార్మా కంపెనీ ఉంది కదా, 110 కోట్లు లోన్ ఇప్పించింది సార్. 110 కోట్లు ఎవరికి? రాజ్ కసిన్ రెడ్డికి నేను అనుకుంటున్న 60-50 కోట్లు ఏదైతుందో వర్కింగ్ క్యాపిటల్ సజ్జల ఏది డిస్టిలరీ కోసం. ఈయన మొత్తం కింగ్ ఈయనే కదా, మొత్తం నడిపిందంతా, వ్యాపారం అంతా మొత్తం సెట్ చేసిందంతా రాజ్ కసిన్ రెడ్డి. ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు విజయసాయి రెడ్డి కదా. తో 50 కోట్లో ఒక రాజకీయ నాయకునికి వైట్ మనీ 3 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిండు. క్యాష్ 5 కోట్లు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చిండు. నాదేం లేదు, మొత్తం డిస్టిలరీ వాళ్ళ కంట్రోలే, వాళ్ళే మొత్తం అవుట్ వాడి ఇన్ వాడి వేయడము, సేల్ బాటిల్ ఏం ప్రింట్ చేసుకుంటారా, నాకు నిమిత్త మాత్రని తో కొన్ని డబ్బులు ఇవ్వలేదు, కొన్ని ఇంకా అసలు కూడా ఇవ్వలేదు, వడ్డీ కాదని చెప్పి విజయసాయి రెడ్డి గారే చెప్పాడు ఎంక్వైరీ అయినప్పుడు. ఇప్పుడు కొంచెమే, రేపు నన్ను గెలికిస్తే మొత్తం బట్టలు ఎక్కడికక్కడికి ఇప్పిస్తా, కర్త కర్మ క్రియ అంతా ఏదైతుందో రాజ్ కసిన్ రెడ్డి ఒక దుర్మార్గుడు నేనే ఇంట్రడ్యూస్ చేసిన, నా ఇంట్లో మీటింగ్ అయింది సార్. ఎక్సైజ్ పాలసీ హైదరాబాద్ వేరే స్టేట్లో మీటింగ్ అయింది సార్, అక్కడ విజయసాయి రెడ్డి ఇంట్లో ఏంటి సార్, అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఏంటి సార్, వాళ్ళు ఇష్టమైపోయింది అఫీషియల్. అయితే బ్రివరీసా, అయితే ఎక్సైజ్ మినిస్టర్, ఎక్కడన్నా ఎక్సైజ్ మినిస్టర్ ఇన్వాల్వ్ ఉన్నాడన్నా, ఎక్సైజ్ సెక్రటరీ ఇన్వాల్వ్ ఉన్నట్టు ఎక్కడన్నా చెప్తున్నా సార్. అంతా ఇది ఒక రాకెట్. సీఎం పేసీ వాళ్ళు తర్వాత ఏదైతుందో వాళ్ళ బంధుగానే ఏదైతుందో పాలసీ డిసైడ్ చేశారు. ఎందుకు చేశారు? ఏ దేశంలో ఎక్కడున్నాయి కుట్టల్లో జనరల్ కాశ్మీర్ కాదు ఏదైతుందో శ్రీకాకుళం కుట్రలు కానీ ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్లను కిల్ చేసి లోకల్ బ్రాండ్ దానికి తగ్గట్టుగా మ్యాక్డోల్ ఉందనుకోండి, అదే టైపు లేబుల్ ఆ ఎంసీ కార్డు ఏదో పెట్టి ఆ పేరు కొంచెం అంటే ఇది మ్యాక్డోల్ విస్క్ అనుకొని కొనుక్కోవాలంతే. పీటర్స్ కార్డు ఉంది, ఆ పీటర్ అదే లేబుల్ లెక్క పెట్టి ఏదైతుందో ఇప్పుడు కొంచెం ఏదైతుందో ఈ కార్డు ఇంకేదో డబుల్ అట్లా పెట్టి ఈ విధంగా ఏదైతుందో దోచుకొని ఈరోజు ఆరోగ్యం ఎంత అయింది. ఈ రోజు అటువంటి ఆ లిక్కర్ ఏదైతుందో ఏమన్నా వీళ్ళు గవర్నమెంట్ అయిన తర్వాత ఏమైనా పంపిందా, ల్యాబ్కు ఉందా, అది ఇంతవరకు ఏ పత్రికలు వస్తలేదు, అది పట్టుబడతారు. 1. నెంబర్ 2 తర్వాత ఏదైతుందో చనిపోయిన వాళ్ళు ఏదైతుందో పంచనామా ఉంది, ఆ రోజు పత్రికలు వచ్చినట్టుగా ప్రింట్ అంటే ఎలక్ట్రానిక్ లో కొందరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి రిపోర్టు మెడికల్ అయ్యి కొందరు చనిపోయిన పంచనామా ఉంది. అట్లే పురంధేశ్వరి గారు కంప్లైంట్ ఇచ్చిన చనిపోతే శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్లో చెప్పాడు. అవి కూడా వెలికి తీసి ఎక్కడ నాకు పత్రికలు సాధనాలు కనబడతలేదు, అవి కనుక చేస్తే ఆ కేసెస్ ఆ పంచనామా ప్రకారం అయితే డ్యూ టు ఇదే కల్తీ లిక్కర్ తాగిండు అని గిట్ట బయటపడితే ఇవన్నీ డబ్బులే కాక ఇవన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో అరెస్ట్ కావడం ఖాయము. ఇట్ విల్ బి టైం ఫ్యాక్టర్. నేను అనుకుంటున్నా మ్యాక్సిమం టైం ఇదన్నీ కంప్లీట్ ఈడీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓ 15 రోజులు ఓ 1 మంత్ 30-45 డేస్ లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ కావడం ఖాయం. పూర్తి ఆధారాల కోసం వెయిట్ చేస్తున్నారు. కంప్లీట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ డబ్బులు అల్టిమేట్ ఆయన దగ్గర పోయింది. పాలసీ నేను సంతకం పెట్టలే అంటాడు. ముఖ్యమంత్రి సంతకం పెడతారా? డిసిషన్ తీసుకునేది రాష్ట్ర అధినేత. పాలసీ డిసిషన్ తీసుకున్న తర్వాత ఎక్సైజ్ సెక్రటరీ సంతకాలు ఈ పాలసీ ఇక క్యాష్ సిస్టమ్ అని లేదా అది కూడా జరిగిందా లేదా, ఇది ఎందుకు చేసినామని రీజన్ చెప్పిందా లేదా, ఇవన్నీ వెలుగులోకి వస్తాయి కదా సార్. కానీ సిస్టమేటిక్ గా చేశారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఇది సిస్టమేటిక్ గా చేస్తున్నారు, సిస్టమేటిక్ గా దొరికిపోయారు. దీంట్లోకి ఏదైతుందో బయటికి రాలేడు.